కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ కు బానిసలుగా మారాయి అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ను మజ్లిస్ పార్టీకి అప్పగించారని ఆరోపించారు. ఆయన మజ్లిస్ పార్టీకి అడ్డుకట్ట వేసి హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. మజ్లిస్ పార్టీ మెప్పు కోసమే వాళ్ల అడుగులకు మడుగులు వత్తుతున్నాయని మండిపడ్డారు. ఆయన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీ చేస్తాయి అనుకున్నారు. పోటీ చేయకుండా మజ్లిస్ కు ఏకగ్రీవం చేయాలని అనుకుంటున్నారంటున్న కిషన్ రెడ్డితో మా కరెస్పాండెంట్ మహేష్ ఫేస్ టు ఫేస్. మనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వారు అయితే ఈసారి బీజేపీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. బీజేపీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది, గెలుపు కొరకు వరకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, వారు ఏ విధంగా ముందుకు పోతున్నారు, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, నిన్న బీజేపీ అభ్యర్థి నామినేషన్ వేస్తారు, మీరు ఏ విధంగా ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళబోతున్నారు? తప్పకుండా ఈ హైదరాబాద్ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు కానీ, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ టీఆర్ఎస్ యొక్క పెత్తనం నడుస్తుంది. హైదరాబాద్ నగరం అంతా కూడా టీఆర్ఎస్ కనిసైగల్లోనే అధికారులు పార్టీలు మరి ఈరోజు మజ్లిస్ పార్టీకి అప్పగించిన విషయం మనం చూస్తూ ఉన్నాము. అందుకే ఈ యొక్క మజ్లిస్ పార్టీ యొక్క పెత్తనానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా దురదృష్టం అంటే అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా శాసనసభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎం పార్టీ యొక్క కొమ్ము కాస్తూ ఉన్నారు. ఎంఐఎం పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ ఉన్నారు. ఎంఐఎం పార్టీకి ఈరోజు బానిసలుగా ఈ రెండు పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు హైదరాబాద్ను రక్షించుకోవాలంటే మజ్లిస్ పార్టీ యొక్క అహంకారానికి, అధికార దుర్వినియోగానికి, మతోన్మాదానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రెండు పార్టీలు గతంలో కూడా చూసాము. మరి కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎంతసేపు మజ్లిస్ పార్టీ యొక్క మెప్పు కోసమే పనిచేస్తారు, కొనసాగల్లోనే పనిచేస్తారు, వాళ్ళ ఆదేశాలనే పాటిస్తారు. ఈరోజు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క మరి మెప్పు పొందడం కోసం వాళ్ళ అడుగులకు మడుగులొత్తేటువంటి ప్రయత్నము ఈరోజు రెండు పార్టీలు చేస్తూ ఉన్నాయి. అందుకే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాం. మేము అన్ని పార్టీలు పోటీ చేస్తారనుకున్నాం, కానీ చివరికి చూస్తే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా అటు రాహుల్ గాంధీ, ఇటు కేసీఆర్ మరి ఎంఐఎంకి అనుకూలంగా పోటీ చేయకుండా మరి ఏకగ్రీవం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము అభ్యర్థిని రంగంలోకి దింపాము. తప్పకుండా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానీ, కాంగ్రెస్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ కానీ, ఆ లెక్కన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ మజ్లిస్ పార్టీకి అనుకూలంగా లేరు. మజ్లిస్ పార్టీ యొక్క మతోన్మాద చర్యలను, మజ్లిస్ పార్టీ యొక్క సంఘ విద్రోహ చర్యలను అన్ని వర్గాల ప్రజలు ఖండిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మా అభ్యర్థి తరఫున మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఇది కిషన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయము. అయితే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఆత్మ ప్రమోదానుసారం ఎంఐఎంకు వ్యతిరేకంగా బీజేపీకి ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి గెలుస్తారు ఈ యొక్క హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేటువంటి ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.